For today's topic is libraries. For example, in normal life, libraries means లైబ్రరీస్ అంటే ఏంటి? నార్మల్ లైఫ్ లో లైబ్రరీస్ లో సమ్ బుక్స్ ఉంటాయి. సో వాటిని మనం ఈ రోజు చదువుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకెవరైనా యూస్ చేసుకుంటారు సేమ్ బుక్స్. సో లైబ్రరీ అంటే అంతే కదా. సో నార్మల్ లైఫ్ లో వచ్చి మన బుక్స్ ఉంటాయి, సో సేమ్ బుక్స్ ని ఎవరైనా రీయూస్ చేసుకోవచ్చు. అదే కదా నార్మల్ గా చెప్పుకోవాలంటే లైబ్రరీ గురించి మనం అదే థింక్ చేస్తాం కదా లైబ్రరీ అంటే. ఉమ్. సో ఇక్కడ టోస్కాలో కూడా అంతే. లైబ్రరీ అంటే లైబ్రరీ ఇస్ ఆల్సో కాల్డ్ ఏ గ్రూప్ ఆఫ్ రియూజబుల్ బ్లాక్స్ అన్నమాట. రియూజబుల్ బ్లాక్స్ అంటే సమ్ స్టెప్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా. సో నువ్వు ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ నువ్వు రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఒక అప్లికేషన్ లో, సో వాటిని రీయూస్ చేసి ప్రతిసారి స్కాన్ చేయనవసరం లేదు. ప్రతిసారి నువ్వు టెస్ట్ స్టెప్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ క్రియేట్ చేస్తాను ఒక ఫోల్డర్. ఇవి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కదా, ఒకసారి డ్రాగ్ చేసి చూపిస్తాను. సో ఇది మనం ఈ టెస్ట్ స్టెప్ ని మనము మళ్ళీ స్కాన్ చేయనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు ఒకే టీమ్ లో. సో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ పైన వర్క్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వాలా. సో సేమ్ మాడ్యూల్ ని మనం మల్టిపుల్ టైమ్స్ స్కాన్ చేయనవసరం లేదు. సేమ్ మాడ్యూల్ ని యూస్ చేసుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ లో ఫస్ట్ మనం ఏం చేయాలా? ఫస్ట్ లాగిన్, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో ఫస్ట్ నేను అది డ్రాగ్ చేసుకుంటాను. సరే, ఫస్ట్ నేను రిజిస్టర్ పైన క్లిక్ చేయాలా. ఈ స్టెప్స్ అన్ని ఇలా మాన్యువల్ గా ఇట్లా ఎంట్రీ చేసే అవసరం లేదు లైబ్రరీస్ యూస్ చేస్తే. లైబ్రరీస్ అంటే ఏంటి? సో వీ కెన్ రీయూస్ వీ కెన్ ఆర్టీబీస్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే స్టెప్స్ ఎలా యూస్ చేస్తామని. సో సేమ్ స్టెప్స్ ఒక 5 మెంబర్స్ టీమ్ లో ఉంటే 5 మెంబర్స్ యూస్ చేయాలనుకుంటే, సో ఎవ్రీ టైం ఇట్లా మాడ్యూల్ డ్రాగ్ చేసుకుని ఇట్లా యూస్ చేసుకుని అవసరం లేదు. మనము దానికి ఒక లైబ్రరీ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఆ లైబ్రరీలో ఈ స్టెప్స్ తో ఒక ఆర్టీబీ అంటే రీయూజబుల్ టెస్టెడ్ బ్లాక్ అన్నమాట. ఆర్టీబీని క్రియేట్ చేసుకుంటాం మనం. లైబ్రరీస్ లో ఒక ఆర్టీబీని క్రియేట్ చేసుకుంటాం. డెఫినేషన్ కి వస్తే లైబ్రరీ ఇస్ ఏ గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రీయూజబుల్ టెస్టెడ్ బ్లాక్స్. రీయూజబుల్ టెస్టెడ్ బ్లాక్స్ అంటే ఏంటివి? సో లైబ్రరీలో క్రియేట్ చేస్తాం. ఆ రీయూజబుల్ టెస్టెడ్ బ్లాక్స్ లో ఏముంటాయంటే మన టెస్ట్ స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లైబ్రరీ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. మనం లైబ్రరీస్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఈ రూట్ ఫోల్డర్ లెవెల్లో ఇట్లా రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ లైబ్రరీ ఉంటుంది. లేకపోతే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇలా చెక్ చేస్తే మనం మన మెనూ బార్ లో లైబ్రరీ అనే ఆప్షన్ చూపిస్తుంది. క్రియేట్ టెస్టబుల్ లైబ్రరీ అని ఉంటుంది ఆప్షన్. సో మనం లైబ్రరీ క్రియేట్ చేసుకోవాలంటే ఇది యూస్ చేసుకోవాలి. లైబ్రరీ అంటే ఏం చెప్పాను? గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ రీయూజబుల్ టెస్టబుల్ బ్లాక్స్. ఈ లైబ్రరీలో మనము ఆర్టీబీస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్టీబీస్ అంటే రీయూజబుల్ టెస్టెడ్ బ్లాక్స్. ఆర్టీబీస్ లో మనం స్టెప్స్ పెట్టుకుంటాము. సో ఆర్టీబీ ఎలా క్రియేట్ చేయాలంటే లైబ్రరీకి మనం రైట్ క్లిక్ ఇచ్చి, సో ఇది ఆర్టీబీ క్రియేట్ రీయూజబుల్ టెస్టెడ్ బ్లాక్. ఈ ఆర్టీబీ క్రియేట్ చేసుకొని నాకేం కావాలి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి నేను ఆర్టీబీ క్రియేట్ చేయాలనుకుంటాను. ఎందుకంటే సేమ్ స్టెప్స్ చాలా మంది యూస్ చేస్తున్నారు ప్రాజెక్ట్ లో. సో మనము స్ప్లిట్ చేసి ఇలా సపరేట్ స్టెప్స్ గా మనం యూస్ చేసుకునే బదులు ఒక ఆర్టీబీ రెడీ చేసుకుంటే ఆర్టీబీని అందరూ యూస్ చేసుకోవచ్చు కదా, రీయూస్ చేసుకోవచ్చు కదా. ఆర్టీబీ అంటే రీయూజబుల్ టెస్టెడ్ బ్లాక్. ఆర్టీబీలో ఆ స్టెప్స్ పెట్టేస్తే ఈ ఆర్టీబీని మనం యూస్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్ గా. మళ్ళీ మాడ్యూల్ డ్రాగ్ చేసుకొని అలా చేసే బదులు జస్ట్ ఆర్టీబీని డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. అది చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఆర్టీబీ,
ఆర్‌టిబి అనమాట. ఈ ఆర్‌టిబిలో నేను ఏం పెట్టుకుంటాను, నేను ఏది కామన్ స్టెప్స్ నాకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. నేను రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మళ్ళీ రిజిస్టర్ అనే ఆప్షన్ బటన్ పైన క్లిక్ చేస్తే నాకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతది. సో, నాకు ఏ స్టెప్స్ కావాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడానికి? ఈ స్టెప్ కావాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడానికి ఈ స్టెప్స్ కావాలి. సో, నేను ఈ 2 స్టెప్స్ నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటానన్నమాట. ఆల్రెడీ మనతో ఈ స్టెప్స్ ఉన్నాయి. నేను ఇంతకు ముందు క్లాస్‌లో చెప్పాను కదా మీకి. సో, సేమ్ స్టెప్స్ తీసుకునేనా? ఓకే. నేను ఇంతకుముందు క్లాసుల్లో మీకి నేను చెప్పాను కదా! ఈ స్టెప్స్ ఒక నిమిషం. ఈ స్టెప్స్ ఎలా ఎంట్రీ చేస్తానో వాల్యూస్ అని మీకు ఇంతకు ముందే చెప్పాను కదా! సేమ్ స్టెప్స్ తీసుకునేనా అని అడుగుతున్నాను. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అది కాకపోయినా డైనమిక్ ఎక్స్‌ప్రెషన్స్ రాండమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కదా! ఓకే. రాండమ్‌గా జనరేట్ అయ్యి తీసుకుంటాను. ఎందుకంటే మల్టిపుల్ వేస్‌లో మీకు చూపించాలి కదా నేను. సో, ఇది ప్రాక్టీస్ చేసారా మీరు? డైనమిక్ ఎక్స్‌ప్రెషన్స్? నేనింకా ఏం స్టార్ట్ చేయలేదు శృతి. సాటర్‌డే, ఓకే. సండే ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. రమాదేవి ప్రాక్టీస్ చేసినావా? చేశానక్క. పారామీటర్స్ మాత్రం రావట్లేదక్క. అదే టీసీపీ. ఓకే. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేపించుకొని నీకు చెక్ చేస్తాను ఈరోజు. సో, నేను ఆల్రెడీ అన్న ఇది వీడియో చూడండి మీకు అర్థమవుతది నేను ఏం చేశానని. కానీ నేను ఇక్కడ రాండమ్‌గా వాల్యూ తీసుకునేట్టుగా నేను ఇచ్చేసానన్నమాట ఇక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 స్టెప్స్ నేను యూజ్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి ఇదే అందరూ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఇట్లా స్ప్లిట్ చేసి ఎవ్రీ టెస్ట్ కేస్‌లోనే ఇట్లా స్ప్లిట్ చేసి అంటే సెపరేట్‌గా యూజ్ చేసుకునే అవసరం లేదు. మనం ఒక ఆర్‌టిబి క్రియేట్ చేసుకుంటే చాలు. అది మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే చాలు. అన్నిటికి యూజ్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ ఏం చేంజెస్ చేయనా మనం ఆర్‌టిబి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఆర్‌టిబిలో వచ్చి చేంజ్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 స్టెప్స్ నేను 10 టెస్ట్ కేసెస్‌లో యూజ్ చేశాను. ఒకరోజు ఏమైనా కొత్త ఆప్షన్ యాడ్ అయిపోయిందనుకో ఈ స్టెప్స్ దగ్గర. సో, అప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలి దాన్ని? ప్రతి టెస్ట్ కేస్‌కి ఎళ్లి నేను చేంజ్ చేయాల్సొస్తది. అప్పుడు నాకు హెవీ బర్డెన్ కదా! ప్రతి టెస్ట్ కేస్‌లోకి ఎళ్లి ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ చేయాలంటే. అదే ఆర్‌టిబి క్రియేట్ చేసుకున్నాననుకో, నేనేమైనా చేంజ్ చేయాలనుకో, నేను ఇక్కడొచ్చి చేంజ్ చేసేస్తాను డైరెక్ట్‌గా. అప్పుడు ఈ ఆర్‌టిబి యూజ్ చేసిన వాళ్ళ ప్రతి టెస్ట్ కేస్‌లోన రిఫ్లెక్ట్ అయిపోతదనమాట. నేను చేసిండే చేంజెస్. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంథింగ్ యాడ్ అయిందనుకో, ఏమైనా ఇట్లా ఎక్స్‌ట్రా కంట్రోలు. సో, దాన్ని నేను ఆర్‌టిబి క్రియేట్ చేయకుండా ఇలా యూజ్ చేస్తే గనక 10 టెస్ట్ కేసెస్ నేను అలానే వెళ్లి మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సొస్తది దాని గురించి. అదే ఆర్‌టిబి క్రియేట్ చేసుకుంటే నేను ఆర్‌టిబిలో చేంజ్ చేసుకుంటాను. ఈ ఆర్‌టిబి ఎవరెవరు యూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అయిపోతది. నేను చేసిన ఒక్క చోట చేంజెస్ చేస్తే చాలు 10 టెస్ట్ కేసెస్‌లోనే చేంజెస్ అయిపోతాయి. సో, అందుకు అట్లా ఓకే. మనం అలాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి ఆర్‌టిబిస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా? అర్థమైంది. రీయూజబుల్ కోసం మనం యూజ్ చేస్తాం అంతే ఇంకా. రీయూజబుల్ ఎవరైనా యూజ్ ప్లస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకటి క్రియేట్ మనకి చేయకుండా వెర్షన్స్ టైం హ్మ్. మనకి వెర్షన్స్ చేంజ్ అవుతుంటాయి. మన అప్లికేషన్ అప్‌డేట్ అవుతూ వస్తది. అప్పుడు న్యూ ఆప్షన్స్ ఒకవేళ యాడ్ అయితే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈ మాడ్యూల్స్‌లో ఈ స్టెప్స్‌లో న్యూ ఆప్షన్స్ యాడ్ అయితే ఇక్కడ సో, వాటిని గూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనిపిస్తే అప్పుడు మనం డైరెక్ట్‌గా ఆర్‌టిబిలో చేంజ్ చేస్తే చాలు. అందరికి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఎంతమందన్నా యూజ్ చేసిండ్రు ఇలా ఆర్‌టిబి వాళ్ళందరికీ రిఫ్లెక్ట్ అయిపోతది సేమ్ ఆప్షన్. ఓకే. అంటే మనము ఇప్పుడేమైనా చేంజెస్ వచ్చినప్పుడు చాలా వరకు ఆర్‌టిబిస్ యూజ్ చేస్తాను ఒక అప్లికేషన్‌లో. ఎందుకంటే మనకు తెలీదు ఎప్పుడు ఏ ఆప్షన్ రిఫ్లెక్ట్ అయితది అని. అప్పుడు అది వాళ్ళేమంటారంటే అప్‌డేట్స్‌లో మీరు ఖచ్చితంగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇదన్నిటికి టెస్ట్ కేసెస్‌కి రిఫ్లెక్ట్ అవ్వాలి అంటారు. అప్పుడు మనము ఒకవేళ 100 టెస్ట్ కేసెస్ ఉంటాయి. 100కి నేనెళ్లి మాన్యువల్ ఎంట్రీ చేయలేను కదా! అదే ఇలా ఆర్‌టిబి ఉండి వాళ్ళు ఆర్‌టిబి యూజ్ చేసుకుంటే నేనిక్కడ చేస్తానంట. నా రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో గూడా మొన్న వాళ్ళు నన్ను చేంజెస్ అడిగారు. అది ఒక 150 టెస్ట్ కేసెస్‌లో రిఫ్లెక్ట్ అయింది ఆ ఆర్‌టిబి. నేను ఆర్‌టిబి కాబట్టి నేను ఒకటే చోటెళ్లి జస్ట్ 5 మినిట్స్‌లో చేంజ్ చేసేదాన్ని. ఆటోమేటిక్‌గా 150 టెస్ట్ కేసెస్‌లో అది రిఫ్లెక్ట్ అయిపోయింది. అంటే 150 టెస్ట్ కేసెస్‌లోనే చేంజ్ అయిపోయింది. అది నాకు బెనిఫిట్ కదా! లేకపోతే నేను 150 టెస్ట్ కేసెస్ ఎన్ని రోజులకు చేయాల్సొస్తది చెప్పండి? ఏమైనా చేంజెస్ వస్తే. సో, అలా అన్నమాట ఆర్‌టిబిస్. ఆర్‌టిబిస్ అయితే మనము రీయూజ్ చేసుకుంటాము.
మనకి ఎక్కడ కావాలో ఈ స్టెప్స్ అక్కడ ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకుంటాము. అగైన్ ఏమైనా అప్లికేషన్ లో చేంజెస్ వచ్చి మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఈ 2 స్టెప్స్ లో ఆర్టీబీలో వచ్చి చేంజ్ చేస్తే చాలు, అది అన్నిటికీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఎవరెవరు ఆర్టీబీ యూజ్ చేస్తుంటే వాళ్ళకి రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆప్షన్ ఇలా ఇలా నేను సెలెక్ట్ చేశాను, రిజిస్టర్ పైన క్లిక్ చేసుకున్నాను, ఈ ఆప్షన్స్ పెట్టాను కదా. సో ఇదే ఆప్షన్, దీన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ టెస్ట్ కేస్ క్రియేట్ చేసింది ఆర్టీబీలో. లైబ్రరీస్ లో యాక్చువల్ గా ఇలా టెస్ట్ కేస్ పెట్టాము. నేను డిలీట్ చేస్తాను. ఇది లైబ్రరీ అంటే లైబ్రరీస్ ఇంతే, ఇట్లే ఉంటుంది ఫోల్డర్. లైబ్రరీ క్రియేట్ చేస్తాము. ఈ ఫోల్డర్ లెవెల్లో లైబ్రరీ క్రియేట్ చేస్తాము. సో తర్వాత లైబ్రరీని రైట్ క్లిక్ ఇస్తే మనకు ఆర్టీబీలు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎన్నైనా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దీన్ని ఎలా యూజ్ చేస్తామో టెస్ట్ కేసులో ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తున్నాను. నా టెస్ట్ కేస్ లేకి ఈ లైబ్రరీని, ఈ ఆర్టీబీని డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసి వేస్తే అది రెఫరెన్స్ అయిపోతుంది అనమాట. సింబల్ కూడా మారిపోతుంది. ఆర్టీబీ రెఫరెన్స్, దీని రెఫరెన్స్ ఏంటి? రైట్ క్లిక్ ఇచ్చి జంప్ అయితే నాకు ఆర్టీబీలోకి వెళ్ళిపోతాచ్చు. ఈ ఆర్టీబీ పైకి పోయింది కదా, ఈ రెఫరెన్స్ పైన ఎక్కడి నుంచి వచ్చింది అని. సో ఈ జంప్ అయితే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి జంప్ టు రీయూజబుల్ టెస్ట్ బ్లాక్ అంటే నా ఆర్టీబీలోకి వెళ్తుంది అది. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అనేది నాకు ఆ ప్లేస్ చూపిస్తుంది, ఆ లొకేషన్ చూపిస్తుంది. ఈ ఆర్టీబీని ఎలా యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆర్టీబీని నేను రన్ చేస్తే చూద్దాం. ఫస్ట్ నేను డెమో వెబ్ షాప్ ఓపెన్ లో పెట్టాను, క్లోజ్ లో పెట్టాను చూసుకుంటా. ఓకే, ఎక్కడైనా వేరే చోట క్లిక్ చేసి పెట్టింటాను. ఓకే, నేను ఇప్పుడు రన్ చేస్తాను, చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఈ రన్ అవ్వకపోతే ఏమైనా ఎర్రర్ వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ రన్ అవుతోంది. ఈరోజు టోస్కా స్లోగా ఉంది. నేను ఇంతకు ముందు వేరే వాళ్ళ క్లాస్ చెప్పినప్పుడు కూడా చాలా స్లో ఉంది టోస్కా. ఇలా లేట్ అవుతుంది కదా వెబ్సైట్, ఆవిడ వెయిట్ కమాండ్ అవి ఇచ్చుకుంటామా, వెయిట్ అలాంటివి అవి ఏమన్నా కూడా delay? నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం సింక్రనైజేషన్ టైమ్ అవుట్, సింక్రనైజేషన్ వెయిట్ ఆన్ అని మనము టీసీపీలో యాడ్ చేస్తాం టెస్ట్ కాన్ఫిగరేషన్ పారామీటర్స్ లో. ఓకే, ఎందుకంటే ఇలా సో లేట్ అక్కడ అయితే మనము 1 మళ్ళీ lakh దానికి సెకండ్స్ 2 lakh సెకండ్స్ అలా ఇస్తాం. అవునవును. ఇప్పుడు రన్ అయింది కదా ఇది, ఇప్పుడు రన్ అయింది కదా. సో మీకు నేనేం చెప్పాను, ఆర్టీబీని ఎంతమంది అని. ఇప్పుడు ఈ ఆర్టీబీని మీరు కూడా ఒకే ప్రాజెక్ట్ లో ఉంటే గానీ దీన్ని డ్రాగ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా రన్ అయింది. ఓకేనా రమాదేవి, ఇక్కడ వరకు అర్థమైంది కదా. అర్థమైంది అక్క. మనం కామన్ స్టెప్స్, మనకి అప్లికేషన్ లో కామన్ స్టెప్స్ ఏ ఉంటే వాటికి ఒక ఆర్టీబీ రెడీ చేస్తాం. అది ఏ స్క్రీన్ లో అయినా సరే కామన్ స్టెప్స్ ఉంటే వాటికి ఆర్టీబీ రెడీ చేసుకుంటాం. ఆ స్టెప్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళకి కావాలంటే. ఈ ఆర్టీబీని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఆర్టీబీకి వెళ్ళి చేంజ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఈ ఆర్టీబీలో ఈ డేటా ఉంది కదా, ఈ డేటాను కూడా ఇప్పుడు నాకు ఒక డేటా కావాలి, సేమ్ డేటా అందరికీ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటా ఆర్టీబీలో సంథింగ్ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను వేరే వాళ్ళు ఇంకో టెక్స్ట్ ఇవ్వాలనుకుంటారు రిజిస్ట్రేషన్ కి, అంతే కదా. ఇప్పుడు నా రిజిస్ట్రేషన్ డిఫరెంట్ నా యూజర్స్ డీటెయిల్స్ ఉంటారు కదా రిజిస్ట్రేషన్ కి. అర్థం కావట్లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి సపరేట్ ఇప్పుడు నా పేరు అనుకో మహేశ్వర్ అని చెప్పేసి అదే ఇచ్చి నేను నా చెప్తున్నా, డీటెయిల్స్ దాన్ని ఇచ్చాను చెప్పబోతున్నా, రిజిస్టర్. దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు చెప్పబోతున్నా నేను. సో ఇప్పుడు ఫర్ ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ నా పక్కన రిజిస్ట్రేషన్. రైట్ సైడ్ లో బఫర్ వేవర్ ఉంది, అది క్లోజ్ చేయవా? అది శృతి. ఓకే ఓకే, ఇప్పుడు నా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే వేరు, మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వేరు, ఇంకోటి వేరు కదా. అప్పుడు ఎలా పాస్ చేయాలి? ఇక్కడ నేను ఆల్రెడీ ఫిక్స్ చేసేసాను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని. ఇలా అయితే అందరికి వర్కౌట్ కాదు కదా, వాళ్ళ డీటెయిల్స్ వేరు కదా. అవును. సో అలాంటి టైంలో ఎలా హ్యాండిల్ చేయాలని ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మనము ఓకే. ఆర్టీబీస్ లో మనము బిజినెస్ పారామీటర్స్ అని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేశాను, ఒక
ఒక ఫోల్డర్ కి రైట్ క్లిక్ ఇచ్చి లైబ్రరీ క్రియేట్ చేశాను. లైబ్రరీకి రైట్ క్లిక్ ఇచ్చి నేను ఏం చేశాను, ఆర్టీబీ క్రియేట్ చేశాను. సో ఆర్టీబీకి ఇప్పుడు బిజినెస్ పారామీటర్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఈ బిజినెస్ పారామీటర్స్ లో ఇచ్చే వాల్యూస్, ఈ పారామీటర్స్ వల్ల మనం లోపల ఉన్న వాల్యూస్ ని మనం చేంజ్ చేయొచ్చు. వాటి సింటాక్స్ వచ్చి ఇది. ఈ బిజినెస్ పారామీటర్స్ విల్ బి క్రియేటెడ్ ఆన్ రీయూజబుల్ టెస్టెడ్ బ్లాక్స్. రీయూజబుల్ టెస్టెడ్ బ్లాక్స్ లెవెల్లో మనం బిజినెస్ పారామీటర్ ని క్రియేట్ చేస్తాం. ఒక పారామీటర్ ని బిజినెస్ పారామీటర్ విల్ అలౌస్ us to change the data on the test steps. ఆ బిజినెస్ పారామీటర్ అనేది అలో చేస్తుంది అనమాట. దాని వల్ల మనం టెస్ట్ స్టెప్స్ లో ఉన్న డేటాను చేంజ్ చేయొచ్చు. విచ్ ఆర్ యూస్డ్ ఇన్ లైబ్రరీలో యూస్ చేస్తాను. టెస్ట్ స్టెప్స్ లో మనం చేంజ్ చేయొచ్చు. అది ఎలా చేంజ్ చేస్తానో చూపిస్తాను. ఈ బిజినెస్ పారామీటర్ ని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ డేటా అందరికీ అయితే ఓకే, కానీ రిజిస్ట్రేషన్ అనేది డిఫరెంట్ కదా, డేటా అందరికి డిఫరెంటే కదా, ఈమెయిల్ అనేది అంతా డిఫరెంటే కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఇక్కడ ఉన్న డేటాను రిమూవ్ చేస్తాను. ఇక్కడ ఉన్న డేటాను రిమూవ్ చేస్తున్నాను. కానీ మీరు ఏ డేటా ఇస్తే అదే వర్క్ అవ్వాలి. ఏ డేటా ఇస్తే అదే వర్క్ అవ్వాలి. ఓకే. సో అలా వర్క్ అవ్వాలంటే నేనేం చెప్పాను, బిజినెస్ పారామీటర్స్ అనేది ఆర్టీబీ లెవెల్లో క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాం, రైట్ క్లిక్ బిజినెస్ పారామీటర్, ఈ సింబల్ వచ్చి క్రియేట్ బిజినెస్ పారామీటర్ కంటైనర్, ఇది క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసి దీంట్లో పారామీటర్ క్రియేట్ చేయాలి. పారామీటర్ ఎలా క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చి ఇది పారామీటర్, ఇది క్రియేట్ పారామీటర్. దీనికి ఫస్ట్ నేమ్, మళ్ళీ ఇంకో నేమ్ ఇస్తాను, ఇంకో పారామీటర్ క్రియేట్ చేస్తాను, లాస్ట్ నేమ్, ఇంకో పారామీటర్ ఇస్తాను, ఈమెయిల్. నాకు కావాల్సిన అదే కదా రిజిస్ట్రేషన్ కి. ఇంకో పారామీటర్ ఇస్తాను, కావాలో ఆ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇంకో పారామీటర్ కి మనకి ఏది కావాలో ఆప్షన్ అది యూజ్ చేసుకుంటాం. ఇంకో పారామీటర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏమొద్దు, మన పాస్వర్డ్ యూజ్ చేసుకుందాం కన్ఫర్మ్ పాస్వర్డ్ లో కూడా. ఎందుకంటే అది రెండు సేమ్ ఉండాలి కదా, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఉండాలి కాబట్టి దీన్నే యూజ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా అది ఎలా యూజ్ చేస్తాను చూపిస్తాను. ఇప్పుడు పారామీటర్స్ క్రియేట్ చేశాను కదా, ఈ పారామీటర్స్ ని ఇక్కడేం నాకు అవసరం లేదు పారామీటర్, ఎందుకంటే రిజిస్టర్ పైన క్లిక్ చేసేది అందరికి కామన్. కానీ ఈ ఇన్సైడ్ ఈ ఫస్ట్ నేమ్ ఇది కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పారామీటర్ ఎఫ్ అని పెట్టుకునేసి సో క్లిక్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా వరకు అవాయిడ్ చేస్తాం ఇలాంటి ఆప్షన్స్, మనం సపరేట్ స్టెప్పే పెట్టుకుంటాం వీటికి. సో ఇప్పుడు ఇది ఇలానే ఉంది ఫిమేల్ అని. ఈ క్లిక్స్ కి బటన్స్ కి మనం పారామీటర్స్ ఏం యూజ్ చేయం ఎక్కువ. మనము ఏది టెక్స్ట్ ఎంట్రీ చేసేట్టుగా ఉంటేనే మనం యూజ్ చేస్తాం. నేను ఇక్కడ ఇది కూడా డిలీట్ చేసేసి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను పారామీటర్ నేను పాస్ చేయాలనుకున్నాను. ఎలా పాస్ చేస్తాను, ఈ ఫస్ట్ నేమ్ ఇట్లా డ్రాగ్ చేసుకొచ్చి ఇక్కడ వేస్తాను, ఈ లాస్ట్ నేమ్ డ్రాగ్ చేసుకొచ్చి లాస్ట్ నేమ్ లో వేస్తాను, ఈ ఈమెయిల్ డ్రాగ్ చేసుకొని వచ్చి ఇక్కడ వేస్తాను. నాకు ఆటోమేటిక్ ఇక్కడ ఇన్పుట్ యాడ్ అవుతుంది, చూస్తున్నారా మీరు. అవునవును. ఈ లాస్ట్ పాస్వర్డ్ డ్రాగ్ చేసుకొని ఇక్కడ వేస్తాను. సేమ్ పాస్వర్డ్ ని ఒక నిమిషం స్ట్రింగ్ పెడతాను ఇక్కడ. సంథింగ్ ఎంట్రీ చేసిన తర్వాత చూపిస్తుంది నాకు ఎడిట్ చేసేకి. సో ఈ పాస్వర్డ్ ని డ్రాగ్ చేసుకొని వచ్చి ఇది ఫార్ములా అనమాట, ఫంక్షన్ పిఎల్ అంటే పారామీటర్ లింక్. సో నేను సేమ్ పాస్వర్డ్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నా, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా. ఎందుకంటే నాకు కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ సేమ్ ఒకటే ఉండాలి కదా, అందుకు నేను సేమ్ డ్రాగ్ చేసుకుంటున్నాను. నేను సపరేట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇయ్యట్లేదు, సేమే ఉండాలి కాబట్టి సేమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేశాను, నేను రైట్ క్లిక్ ఇచ్చాను, బిజినెస్ పారామీటర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ చేసుకునేనాక మళ్ళీ కనపడుతుంది సేమ్ ఆర్టీబీలో బిజినెస్ పారామీటర్. ఇక్కడ ఫస్ట్ టైం చేసుకునేటప్పుడే కనపడుతుంది. సో సెలెక్ట్ చేసుకున్నాను, దీనిపైన నేను పారామీటర్స్ యాడ్ చేశాను. ఈ పారామీటర్స్ ని నాకు ఎక్కడ కావాలో ఆ వాల్యూ నేను ఎక్కడ ఎంట్రీ చేసుకోవాలనుకుంటున్నానో డేటాను అక్కడికి డ్రాగ్ చేసి వదిలేసేపాటికి అదేమైందంటే సో నాకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్ ఇన్పుట్ అని యాడ్ అవుతుంది మనం అట్లా డ్రాగ్ చేస్తున్నట్టే.
సో యాడ్ అయిపోయింది. సో ఓకే. నేను ఇప్పుడు ఎట్లా దీన్ని యూజ్ చేసుకుంటానో చూపిస్తాను. ఈ ఆర్టీబీ కదా, ఇది ఆర్టీబీలో నేను చేంజెస్ చేశాను. ఈ ఆర్టీబీని ఉమ్. డ్రాగ్ చేసుకుంటున్నాను నా టెస్ట్ కేసులకి. డ్రాగ్ చేశాను. ఇదే నా ఆర్టీబీ, ఇంతవరకు చేసిన ఆర్టీబీ. సో నేనేం సో చెప్పాను, ఆల్రెడీ రెఫరెన్స్ ఆర్టీబీలో ఇంకోటి కూడా చెప్తాను. ఆర్టీబీలో చేంజెస్ చేస్తే నేను ఇక్కడ చేంజెస్ అయిపోతాయని చెప్పాను కదా ఆటోమేటిక్ గా. మళ్ళీ నేను డ్రాగ్ చేసుకోవడం అవసరం లేదు, నాతో ఆల్రెడీ ఉంది కదా ఆర్టీబీ. ఆటోమేటిక్ దీంట్లో చేంజెస్ అయిపోయాయి. ఒకవేళ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నేమ్ సంథింగ్ ఇస్తాను ఇక్కడ, శృతి అని. లాస్ట్ నేమ్ పాస్ చేస్తాను సంథింగ్, అశ్షు అని. సంథింగ్ ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. లేదు లేదు. నేను క్లియర్ సో చేస్తాను. మిగతా సో ఫీల్డ్స్ కనపడలే కదా అసలు ఇక్కడ. స్టెప్స్ కనపడలేదని, ఆ స్టెప్స్ కనపడాలంటే దానికి ఒక ఆప్షన్ ఉంది, చూపిస్తాను. ఓకే, అంటే మనం ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ మనము బిజినెస్ అది చూపిస్తాను. పారామీటర్స్ అది చేసామో. ఒక ఆప్షన్. నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఈ స్టెప్స్ మీకు కనపడాలంటే కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టెప్స్ చూడకుండా కూడా మనం ఎంట్రీ చేయాలనుకుంటే, సో మనం ఇలా రన్ చేస్తాము రెఫరెన్స్ లో వచ్చి. ఇప్పుడు నేను జస్ట్ రన్ చేస్తాను, తర్వాత నేను ఆ స్టెప్స్ చూపిస్తాను మీకు. ఓకే. ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని మనం మాన్యువల్ ఎంటర్ చేయకుండా టీసీపీ నుంచి కూడా పాస్ చేయొచ్చు. కానీ మీరు ఇంకా నేర్చుకోలేదు కదా, ఫస్ట్ అది ప్రాక్టీస్ చేసేయండి ఈ వీకెండ్ కి. ఓకే. నేను ఇది చెప్పేది మీకు, నేను ఎన్నో విధాలుగా డేటా పాస్ చేస్తాను ఆర్టీబీలోకి. కానీ మీరు ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పిన టాపిక్స్ బాగా నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే. అప్పుడే నేను ఇక్కడ ఏమేమి పాస్ చేస్తాను, ఎన్ని విధాలుగా పాస్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. మనకి ఇప్పుడు టెస్ట్ స్టెప్స్ కనపడట్లేదు, అది కనపడే విధంగా కూడా నేను చూపిస్తాను. దానికి ఒక ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. ఓకే. హైడ్ టెస్ట్ స్టెప్స్, హైడ్ ఆర్టీబీ స్టెప్స్ అని ఉంటుంది ఆప్షన్, చూపిస్తాను. ఒకవేళ మేల్ కూడా ఫిమేల్ మేల్ కూడా మీరు పారామీటర్ నుంచి పాస్ చేసుకోవాలనుకుంటే మీరు అక్కడ క్లిక్ అని ఇవ్వాల. బిజినెస్ పారామీటర్ ఒకటి యాడ్ చేసుకొని అక్కడ ఓకే. క్లిక్ అని ఎంట్రీ చేస్తే ఫంక్షన్ ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఆటోమేటిక్ గా మేల్ కావాలంటే మేల్, ఫిమేల్ కావాలంటే ఫిమేల్ సెలెక్ట్ చేసుకుంటది. దాన్ని ఇప్పుడు ఎట్లా చేసాం మనం ఇక్కడ, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీబీలో ఎలా చేసాం ఇక్కడ, ఇవి ఎట్లా డ్రాగ్ చేసాము అలానే ఈరు కూడా మనం ఒక పారామీటర్ యాడ్ చేసుకోవచ్చు వాటికి కూడా, జెండర్ అని. ఇక్కడ రెండు అప్పుడు చోట్ల చేయాలా అలాంటప్పుడు? ఆ? ఇక్కడ మేల్ ఎం ఎఫ్ రెండు ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఇక్కడ రెండు చోట్ల మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలా క్లిక్ ఇక్కడ రెండు చోట్ల డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలంటే అది కండిషన్స్ యూజ్ చేస్తాం. ఆ కండిషన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే కండిషన్ అది కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. నేను ఇక్కడ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యాక్చువల్ గా మీకు చెప్పాను కదా, నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో అంతా అయిపోయినాక యాక్సెస్ ఇస్తానని. అవునవును. ఆర్టీబీలో కండిషన్స్ అన్ని సమ్ టాపిక్ చెప్పాను వాళ్ళకి. మనం ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటే మనకి మిగతాది ఈజీగా అర్థమవుతుంది కదా. ఇక్కడ కండిషన్స్ ఇన్ ఆర్టీబీ అని, ఇప్పుడు మేల్ కావాలంటే మేల్ తీసుకోవాలి, ఫిమేల్ కావాలంటే ఫిమేల్ తీసుకోవాలి. సో ఆ టైంలో కండిషన్ ఇచ్చుకోవాలి. ఏది క్లిక్ చేస్తాం తెలియదు కదా వాళ్ళకు రిజిస్ట్రేషన్ అప్పుడు. అదే నేను చెప్తున్నది, ఇక్కడ ఏది క్లిక్ చేస్తామో తెలియదు, ఏది సెలెక్ట్ చేసుకుంటామో తెలియదు. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే దీనిపైన మాత్రమే వర్క్ అయ్యేట్టుగా నేను ఇక్కడ నుంచి కండిషన్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పారామీటర్ యాడ్ చేస్తాను, జెండర్. పారామీటర్ ఇక్కడ జెండర్ అని ఇచ్చేసి జెండర్ అని ఇచ్చాను కదా, జెండర్ లో నేనేం చేస్తున్నాను,
క్లిక్ కాదు, కండిషన్ ఇవ్వాలి. ఇది కాకపోతే ఇది కాకపోతే అది సెలెక్ట్ చేసుకోవాలంటే మనం కండిషన్ ఇవ్వాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓకే తీసుకొచ్చి ఓకే నేను దీనిపైన ఇలా చేస్తే మారిపోయింది చూడు కండిషన్, షేప్ మారిపోయింది అవునవును చూసారా సింబల్, అలా అవునవును చేయాల్సి వస్తుంది. అది నేను వేరే చెప్దాము అని, మీరు ఇవంతా నేర్చుకునేసినాక ఆ టెక్నిక్స్ నేను వేరేగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అలా ఇచ్చినా కూడా డైరెక్ట్ గా ఇది వర్క్ కాదు, నేను ఇంకా సమ్ చేంజెస్ చేయాలా, సమ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి ఇన్సైడ్. ఓకే ఓకే నేను అందుకు సపరేట్ ఫస్ట్ నార్మల్ అన్ని ఎలా, చాలా వరకు కండిషన్స్ ఇవ్వము, చాలా వరకు కండిషన్స్ అవాయిడ్ చేస్తాం ప్రాజెక్ట్ లో కూడా. కానీ కండిషన్స్ వస్తే ఎలా వర్క్ అవ్వాలి, అవి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ రికార్డింగ్స్ చేసి పెట్టాను. సో నేను యాక్సెస్ ఇస్తాను మీకు. ఓకే సో నేను ఇప్పుడు ఇక్కడ సారీ, సో నేను ఇది నాకు సక్సెస్ అయింది కదా రిజిస్ట్రేషన్, స్క్రాచ్ బుక్ లో రిజిస్ట్రేషన్ అనేది నాకు ఆర్టీబీ రెఫరెన్స్ అనేది కరెక్ట్ గా వర్క్ అయింది. కానీ మీకు ఇక్కడ స్టెప్స్ కనపడలేదన్నారు కదా ఇక్కడ. సో ఈ అవును. స్టెప్స్ కనపడాలి అంటే మీరు హోమ్ ఇక్కడ టెస్ట్ కేసెస్ లోకి వెళ్ళి షో టెస్ట్ స్టెప్, ఇది ఎల్ అంటే లైబ్రరీ సింబల్, ఓకే తెలుసు కదా చూపించాను. సో టెస్ట్ స్టెప్ డీటెయిల్స్ అంటే దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ దాంట్లో ఉన్న స్టెప్స్ నేను ఏం యూస్ చేశాను మీకు కనపడతాయి. ఓకే ఓకే దీనిపైన క్లిక్ హైడ్ చేసుకొని అవ్వాలి. చేయాలా. మళ్ళీ హైడ్ చేశా అంటే మళ్ళీ పోతాయి, మళ్ళీ షో చేశా అంటే మళ్ళీ కనపడతాయి, ఓకే. మళ్ళీ హైడ్ చేసంటే మళ్ళీ పోతాయి. సో అలా అన్నమాట. నేను ఇక్కడ జంప్ టు రీజనబుల్ టెస్ట్ బ్లాక్స్ అంటున్నాను కదా, అన్ని ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. నేను షార్ట్ కట్ లో మీకు రైట్ క్లిక్ ఇచ్చే చూపిస్తున్నాను. సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ వెళ్ళి మనం ఏం టెస్ట్ చేయని అవసరం లేదు. సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఓకే ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి ఎందుకు చేయడం అని చెప్పేసి నేను ఇక్కడే చూపిస్తూ ఉంటాను అనమాట. మనము యాక్చువల్లీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ అంతా వెళ్ళి క్లిక్ చేయం కదా, సో డైరెక్ట్ గా మనం ఇక్కడే రైట్ క్లిక్ ఇచ్చేసి చెక్ చేసుకుంటాం కదా మనకు కావాల్సిన ఆప్షన్స్ గన. అలా లేని వచ్చి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు చెప్పాను కదా. సో నేను ఇట్లా ఇప్పుడు షో లైబ్రరీస్ అన్నాను కదా, పారామీటర్స్ కూడా ఆప్షన్ చూపిస్తాను. ఇంతవరకు ఎనేబుల్ లో ఉంది పారామీటర్ ఆప్షన్. షో లైబ్రరీస్ అని క్లిక్ చేసిన తర్వాత, లైబ్రరీ స్టెప్స్ అని లిస్ట్ చేసిన తర్వాత నాకు పారామీటర్స్ కూడా చూపిస్తుంది. ఒకవేళ పారామీటర్స్ ఇలా ఉంటే ఇలా క్లిక్ చేస్తే కనపడతాయేమో, నాకు తెలియదు, ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, చూద్దామండి ఒక నిమిషం. ఓకే ఓకే ఇదేమంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తే నాకు ఈ లోపల ఇచ్చాను కదా స్టెప్స్, పారామీటర్ వాల్యూస్ ఉంటాయి కదా, అది షో అయితే చూపిస్తుంది, లేకపోతే హైడ్ అయిపోతున్నాయి. చూడండి ఇక్కడ మారిపోతుంది సింబల్, మారిపోతుంది ఇక్కడ, అవునవును అంటే లైట్ కలర్ డార్క్ కలర్ వస్తుంది. సో నేను ఇక్కడ షో అని డిజేబుల్ క్లిక్ చేస్తే అయిపోతుంది కనపడతాయి, కనపడకూడదు అని క్లిక్ చేస్తే హైడ్ అని ఇచ్చేస్తే కనపడవు అనమాట. అలా అంటే అప్పుడు పారామీటర్స్ ఇచ్చినప్పుడు మనకు వర్క్ కాదు హైడ్ అని ఇచ్చేస్తే. ఓకే సో ఇక్కడ మీకు ఇప్పుడు స్టెప్స్ కనపడేటిగా నేను పెట్టి చూపించాను కదా, నేను హైడ్ చేసుకుంటున్నా. సో ఆర్టీబీని ఇలా మనం స్టెప్స్ ఇలా క్రియేట్ చేసుకొని మనం యూస్ చేసుకుంటాం. ఆర్టీబీలో కండిషన్స్ వచ్చి సపరేట్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నిమిషం చూస్తాను ఇక్కడ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేశానేమో. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. కండిషన్స్ ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి ప్రతి స్టెప్ కి మనం కండిషన్ అప్లై చేసుకోవాలంటే. సో ఇది నేను సపరేట్ మీకు ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి, అవి ఇస్తాను నేను. ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి, ఫస్ట్ ఆర్టీబీస్ ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది టాపిక్ ఈ రోజు. కానీ ఇవి ఫస్ట్ నేర్చుకోవాలా మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నాను, ఆర్టీబీస్ అంటే యూజ్ చేసుకుంటాం స్టెప్స్ ని విచ్ ఆర్ కామన్ ఇన్ నేచర్, విచ్ ఆర్ కామన్ ఇన్ అప్లికేషన్. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ ప్రాజెక్ట్ లెవెల్ ఎనీథింగ్ in RTBs, if you can change in one place only, it will reflect all టెస్ట్ కేసెస్. అంటే ఒక ప్లేస్ లో చేంజ్ చేస్తే అన్ని టెస్ట్ కేసు లో రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఎలా క్రియేట్ చేశాను ఆర్టీబీని, లైబ్రరీని లైబ్రరీస్లోకి వెళ్ళి లైబ్రరీస్ ఒక ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ నార్మల్ చేసి ఫోల్డర్, ఇది నార్మల్ ఫోల్డర్, నేను ఫోల్డర్ అనే పెడతాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది నార్మల్ ఫోల్డర్, నేను నేను దానికి చెప్తాను శృతి నేను చెప్తాను. ఓకే ఫస్ట్ నుంచి ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం, నార్మల్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. చేసుకుంటాం ఒకటి.
చేశాను. దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఒకటి లైబ్రరీ అనుకో, లైబ్రరీ ఒకటి క్రియేట్ చేస్తా, లైబ్రరీ 1 అనేసి ఏదో ఒకటి ఇవ్వు. దాని తర్వాత లైబ్రరీ క్రియేట్ అయిందా, రైట్ క్లిక్ ఇచ్చి దాంట్లో ఒకటి ఇది రీయూజబుల్ టెస్ట్ కేసు అది క్లిక్ చేస్తాము, క్రియేట్ అవుతుంది. ఇక్కడ దానికి నేమ్ ఇచ్చుకుంటాము ఒకటి, ఏమని నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ మనము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆర్టీబీ కాబట్టి రిజిస్టర్ డీటెయిల్స్. ఓకే. దాని తర్వాత మనము మాడ్యూల్స్ లెక్క వెళ్ళేసి ఆల్రెడీ మనకు రిజిస్టర్ కామన్ స్టెప్స్ డీటెయిల్స్ ఉన్నాయి తెలిసింటాయి కాబట్టి కదా, అక్కడికి డ్రాగ్ అండ్ వచ్చి డ్రాప్ ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాం. చేస్తాము, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. చేస్తాను, ఒక నిమిషము. ఒకవేళ డ్రాగ్ ఈ అండ్ డ్రాప్ చేసిన తర్వాత వాల్యూస్ మనము ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి ఏం క్రియేట్ చేస్తాం? ఆర్టీబీ. ఆర్టీబీస్ క్రియేట్ చేస్తాం, ఇదే రైట్ క్లిక్ RTB. ఇస్తాము. ఇదే ఆర్టీబీ. ఇదే ఆర్టీబీ ఇదే. ఇక్కడికి వచ్చేసి ఈ వాల్యూస్ మనం చేంజ్ రైట్ చేస్తా క్లిక్ ఉంటాం కదా, ఎప్పుడు వాల్యూస్ పాస్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి పాస్ చేసుకోవాలి, ఏం క్రియేట్ చేయాలా? బిజినెస్ పారామీటర్. ప్రాసెస్, బిజినెస్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం. రైట్ క్లిక్ చేసి ఒకసారి ఆర్టీబీ క్రియేట్ చేసిన తర్వాత, బిజినెస్ పారామీటర్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళా మనకి రైట్ క్లిక్ ఇస్తే మనకు బిజినెస్ పారామీటర్ కనపడదు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. కనపడదు. మళ్ళీ బిజినెస్ పారామీటర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి పారామీటర్స్ క్రియేట్ చేసుకుంటాం. మనకి ఎన్ని వాల్యూస్ పారామీటర్స్ పాస్ క్రియేట్ చేయాలనుకుంటే అన్ని, వాటికి నేమ్ ఇస్తాము. ఆ వాటిని పారామీటర్స్ లో ఏవైతే రిలేటెడ్ ఫీల్డ్స్ ఉన్నాయో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, జెండర్, ఇట్లాంటివి ఇలా డ్రాగ్ బ్రాంచ్ లోకి చేస్తాము, డ్రాగ్ చేస్తాము డ్రాగ్ చేస్తాము. పారామీటర్స్. ఇక్కడ మనము ఇన్పుట్ ఇవ్వము, ఇక్కడ మనం వాల్యూ ఇవ్వము. ఈ ఆర్టీబీని టెస్ట్ కేసులోకి మనం వెళ్ళి ఇస్తాం. ఇక్కడ ఇచ్చేకి అవ్వదు మనకి, ఇన్పుట్ ఇలా ఎంట్రీ చేసేకి అవ్వదు, నేను ఎంట్రీ చేస్తున్నా అవ్వదు. ఈ లైబ్రరీని టెస్ట్ కేసులోకి డ్రాగ్ చేస్తే అక్కడ ఇన్పుట్ ఇచ్చేకి మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఎంట్రీ చేసినానికి ఇక్కడ ఎంట్రీ అవుతుంది కదా, ఓకే. సో అలా మళ్ళీ ఇంకొకటి, లైబ్రరీస్ లో మనం ఎన్ని ఆర్టీబీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఒక ఫోల్డర్ కి ఒక లైబ్రరీనే క్రియేట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోనండి, అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. ఒక ఫోల్డర్ కి ఒక లైబ్రరీనే క్రియేట్ అవుతుంది, ఇంకా ఇంకో లైబ్రరీ క్రియేట్ చేసాక నాకు ఆప్షన్ లేదు చూడు. అవునవును. ఒక లైబ్రరీలో ఎన్నైనా ఆర్టీబీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్నైనా ఆర్టీబీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఆర్టీబీలో ఒక పారామీటరే క్రియేట్ అవుతుంది, బిజినెస్ పారామీటర్. ఒక ఆర్టీబీలో ఒక బిజినెస్ పారామీటర్, నాకు ఇంకా లేదు చూడు ఆప్షన్, అది ఇక్కడైతే ఉంటుంది ఆప్షన్. ఇంకా క్రియేట్ చేయలేదు, ఒక్క పారామీటరే క్రియేట్ అవుతుంది, బిజినెస్ పారామీటర్. అదే బిజినెస్ పారామీటర్ కి అయితే ఎన్నైనా పారామీటర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఇది లైబ్రరీస్ వచ్చి మ్యాండేటరీ మెయిన్ థింగ్ ప్రాజెక్ట్ లో. మనము అంతా వీటితోనే వర్క్ చేస్తాం, ఎందుకంటే ఒక అప్లికేషన్ లో